హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపికొచ్చి ఈరోజు వచ్చేసి మాకు ఏపీ ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్ 2024 గాని మనకైతే ఈనాడు న్యూస్ పేపర్ అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు అయితే మనకు రిజల్ట్స్ వస్తాయా రావా అనేది అప్డేట్ అయితే మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ వచ్చింది. విత్ ప్రూఫ్‌తో సహా మీకు చూపిస్తాను. సో అంతకన్నా ముందు వీడియోని ఏమైనా లైక్ చేయకపోతే సో ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ టార్గెట్స్‌ని ఫాస్ట్‌గా లైక్ చేయండి. ఈరోజు కూడా హెల్ప్ అయ్యే వాళ్ళకైతే కాల్ చేస్తాను. సో డైలీ కాల్ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను. సో ఆ యొక్క వీడియో కావాలైతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. సో టుడే చూసుకుంటే మనకు ఈనాడు న్యూస్ పేపర్ అయితే అప్డేట్ ఇచ్చేసి చూడండి. మనకు ఏపీ సెట్ ఫలితాలు ఎప్పుడు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామాతోని ప్రతిస్తంభన అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో టుడే చూసుకుంటే మనకు వెయిటింగ్ న్యూస్‌లో కూడా వచ్చింది. ఇక్కడ అప్డేటింగ్‌గా చూడండి. ఎంసెట్ ఫలితాల కోసం నిరీక్షణ అనేది ఇచ్చారు. ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలలోనే జాప్యం కొనసాగుతుంది. సో మనకు వైసీపీ ఓటమితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవికి హేమచంద్ర రెడ్డి గారు అయితే మనకు రాజీనామా అయితే చేశారు. సో మనకు ఉన్నత విద్యాశాఖ ఈ రాజీనామాకి అయితే మనకు అభ్యంతరం చెప్పడంతో ఆయన మెడికల్ లీవ్ అయితే పెట్టారు. దీంతో మనకు వైఎస్ చైర్మన్ రామమోహన్ రావు గారు అయితే మనకు ఇన్ఛార్జ్ చైర్మన్‌గా బాధ్యతలైతే అప్పగించారు. సో మనకు తెలంగాణ చూసుకుంటే ఎంసెట్ ఫలితాలైతే మనకు విడుదలైన నేపథ్యంలో ఏపీలోని త్వరలో విడుదల చేయాలని అయితే మనకు విద్యార్థులైతే కోరుతున్నారు. సో ఇక చూస్తే మనకైతే ఈ యొక్క ఫలితాలనైతే మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని మీద అయితే మనకు ఒక క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి మనకు టుడే ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే ఎంసెట్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.